హాయ్ ఫ్రెండ్స్, ఇప్పటికే ఫిష్ ఎగ్జిబిషన్ పార్ట్ 1 పార్ట్ 2 మీరు చూసేసి ఉంటారు. చూడకపోతే కనుక వెళ్ళి ఒకసారి చూసేయండి. ఫిష్ ఎగ్జిబిషన్ అయిపోయిన తర్వాత దాని లోపలే ఉందన్నమాట. ఇది యానిమల్స్ది, అంటే ఎక్కువ బర్డ్స్ ఉన్నాయి. ఇక్కడ చాలా రకాల బర్డ్స్ ఉన్నాయి. నేను మీకు క్లియర్గా చూపిస్తాను ఒకదాని తర్వాత ఒకటి. చూడండి, కొన్ని చిన్ని చిన్ని యానిమల్స్ ఉంటాయి కదా ఫారెస్ట్ లో, అలా ఉన్నాయి. వీటికి ఫ్రూట్స్ పెడుతున్నట్టున్నారు. నేను కళ్యాణ్ వీళ్ళని బాగా డిస్ట్రాక్ట్ చేయడానికి ఏదో రకంగా సౌండ్స్ ఇస్తూ ఉన్నాం అనమాట. అక్కడ ఇవి మమ్మల్ని అస్సలు పట్టించుకోవట్లేదు. పాపం చాలా బోర్ అయిపోయినట్టున్నాయి. చాలా మంది వస్తూ వెళ్తూ ఉంటారు కదా, దానివల్ల. నాకైతే ఇది బర్డ్స్ ఎగ్జిబిషన్ కన్నా సరే ఎక్కువగా ఏదో జైల్లో అనిపించింది. బర్డ్స్కి సంబంధించిన జైలు, ఏదైనా శిక్ష వేస్తే ఉంటారు కదా, అలా అనిపించింది అనమాట. ఇవి చాలా డల్గా ఉన్నాయండి. ఎక్కువ బంధించి ఉంచిన అంతే. మనం ఫిష్ ఎగ్జిబిషన్ అయినా చూడగలం, కానీ బర్డ్స్ ఎగ్జిబిషన్ ఇలా చూస్తుంటే కొంచెం ఏదోలా అనిపించింది. బట్ ఇంకేం చేయలేము. ఇవి చక్కగా పడుకుంటున్నాయి. ఇవన్నీ చూడండి ఎలా ఉన్నారు. ఏమైంది? ఏదో ఉంది కాళ్ళకి. ఈ పక్షులకి సంబంధించి గుర్తుగా అనుకుంటా ట్యాగ్స్ కూడా ఉన్నాయి వీటి కాళ్ళకి. చిలుకల్లో ఇన్ని రకాలు ఉన్నాయా అనిపించింది. అన్ని చిలుకలు ఉన్నాయన్నమాట ఇక్కడ. ఏంటి నన్ను చూస్తుంది, ఇలాగా ఏం చేస్తుంది అని చూస్తుంది పక్షి. హాయ్, హలో, అలా ఉన్నారు. నేను రెండు మాత్రమే ఉన్నాయి అనుకున్నా. వీటిని అసలు చూడలేదు. బ్లాక్ మ్యాట్ వేసేసరికి చూడలేదు వీటిని. డక్కి సంబంధించి క్యారెక్టర్స్ ఉంటాయి కదా యానిమేషన్లో కానీ డిజ్నీ మూవీస్లో కానీ. సేమ్ చూసారా, వాటికి హెయిర్ స్టైల్ అలా ఉండిద్దు. ఇది ఇక్కడ కూడా అలానే ఉంది. శాంతంగా పడుకున్నాయి. ఎంత బ్యూటిఫుల్గా అనిపించినాయో తెలుసా నాకు ఈ పక్షులు. చాలా నచ్చినాయి. చాలా బాగుంది. ఇదిగోండి మా కళ్యాణ్కి నచ్చిన పక్షులు. సర్లే, ఇంకా మమ్మల్ని తీసింది చాలు కానీ వెళ్ళు అన్నట్టు చూస్తున్నాయి. లైటింగ్ ఎక్కువైపోయినట్టుంది వీళ్ళకి. నైట్ అయినా సరే ఫుల్ లైటింగ్ ఉండడం వల్ల చాలా ఇరిటేషన్ గా ఉన్నట్టుంది వీళ్ళకి. మా కళ్యాణ్ ఎక్కడ ఉన్నా? కళ్యాణ్ ఏం మాట్లాడుతున్నది నీతో? నాకైతే ఇదేదో మాట్లాడుతున్నట్టే అనిపించింది అనమాట. మాతో ఏదో కన్వే చేస్తున్నట్టు భలే అనిపించింది. చాలా హైట్గా ఉన్నాయండి ఇవైతే ఆస్ట్రిచ్. నేను దీన్ని సెకండ్ టైం చూస్తున్నాను. ఫస్ట్ జూలో చూసాను, దాని తర్వాత మళ్ళీ ఇప్పుడే చూస్తున్నాను. భలే ఉన్నాయి దగ్గర నుంచి ఇలా చూస్తుంటే. ఇంత దగ్గరగా చూడలేదు, కొంచెం భయం వేసింది కదా. ఇది ఫారెస్ట్ ర్యాబిట్ అనుకుంటా. భలే ఉంది, కుక్క పిల్లలాగా క్యూట్. ఇంకా ఇక్కడ ఏదో చాలా మంది ఉండేసరికి ఏమైందా అని వచ్చాము. ఫస్ట్ అయితే ఈ గ్లాసెస్ లో ఇలాగా విడివిడిగా కొన్ని జంతువులు ఉన్నాయన్నమాట, యానిమల్స్. వైట్ పాము భలే ఉంది కదా, కొంచెం డిఫరెంట్ గా ఎలుకలు కూడా ఉన్నాయి అలాగా. ఇంకా ఈ పక్కనే ఒక పాము తీసుకొని అందరూ మెళ్ళో వేసుకుంటున్నారు. అది ఏమి చేయదంట. అందుకని ఫస్ట్ లో అయితే ఈ బ్లూ షర్ట్ అతను వేసుకున్నారు. వేసుకున్న తర్వాత పక్కనే ఉన్న తాతగారి మెళ్ళో వేశారనమాట. ఆయన కొంచెం అలా పెట్టుకొని ఇంకా ఉండలేక భయం వేసేసి పాపం దాన్ని ఇసిరేశారు అలాగా. ఆయన అయితే అంత కొంచెం సేపు అయినా పెట్టుకున్నారు. నేనైతే చచ్చిపోయేదాన్ని. కళ్యాణ్ అడిగాడు, నో అనేసాను. ఇంకా నేనైతే సారీ ఫర్ డిస్టర్బింగ్ యూ. ఏంటిది, వీటిని ఏమంటారు? ఇక్కడ చూడడానికి వచ్చాననే కానీ సగానికి సగం యానిమల్స్ పేర్లు కానీ బర్డ్స్ పేర్లు కానీ తెలియనే తెలియదు. వీటి పేరా? ఈ రెండు చాలా కళ్ళు పెద్ద పెద్దగా, ఇవి మాత్రం బుడ్డిగా ఉన్నాయి చూడ్డానికి క్యూట్ గా. చూడు పోపా ఎగ్ పెట్టారు. మంచి ఫుడ్ నాకు తినాలని. ఓకే బాయ్ చిన్ని. చూసారా నా చెయ్యి ఎంత ఉందో అంతుంది డబ్బా. ఆ డబ్బాలో ఇవి ఉన్నాయంటే ఎంత చిన్నగా ఉన్నారో మీరు చూడొచ్చు. చూసారా, హెన్ కూడా ఉందన్నమాట ఇక్కడ. మా ఛానల్ నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోస్ నచ్చితే కనుక లైక్ చేయండి. నెక్స్ట్ వీడియోస్ ఇంకా బాగుండబోతున్నాయి. సో స్టే ట్యూన్.